హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వరలక్ష్మి వ్రతానికి చాలా డిఐవైస్ అయితే చూపించాను కదా, మరి వినాయక చవితికి కూడా చేయాలి కదా. కొద్దిగా లేట్ అయింది, ఇంకా చాలా చేద్దును కానీ కొద్దిగా లేట్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ డ్రాప్ అనేది చేసుకున్నాం వినాయక చవితికి. ఫస్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న బ్లౌజ్ పీసెస్ ఏమన్నా తీసుకోండి, కానీ డిజైన్ ఉండేవి మాత్రం తీసుకోకండి. ప్లెయిన్ ఉన్నది మాత్రం యూస్ చేసుకోండి. అలాగే డార్క్ కలర్ అయితే ఇంకా బాగుంటుంది. అది తీసుకున్న తర్వాత మంచిగా ఐరన్ చేసుకోండి, ఎందుకంటే నుడతలు ఉంటాయి కదా, అవి నుడతలు కనిపిస్తే బాగోదు కాబట్టి మీరు అనేది కొంచెం ఐరన్ చేసుకునేసి కొంచెం మెజర్మెంట్ తీసుకోండి. దేనికైనా సరే మీరు ఒక అట్టకి ఇంత అని చెప్పేసి ఇంత డాట్స్ దూరంగా పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే నేను మెలికల ముగ్గు అయితే వేస్తున్నాను, 11 చుక్కలు ఒకటి వచ్చేంత వరకు. నేను ఒక అట్ట మీద మెజర్ తీసుకుని పెట్టానన్నమాట. పెట్టిన తర్వాత ఆ డాట్స్ అయితే పెట్టుకున్నాను. కొంచెం డార్క్గా కనిపించాలి కాబట్టి ఆ డాట్స్ని అయితే కొంచెం డార్క్ అయితే చేస్తున్నాను. అదే టైప్లో అదే మెథడ్లో అడ్డంగా పెట్టేసి మళ్ళీ అదే మెజర్తో డాట్స్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ముగ్గు అనేది క్రాస్గా రాకుండా అంతా దగ్గరగా మెజర్గా బాగా వస్తుంది నీట్గా. దీనికి పెయింట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే చుక్కలు పెట్టేశాను, ముగ్గు అయితే వేసేస్తున్నాను. 2 రూపీస్ కాయిన్స్తో అయితే ఇలా రౌండ్ తిరిగినట్టుగా పెట్టేసుకున్నాను. స్కేల్ యూస్ చేస్తూ ముగ్గునైతే వేస్తున్నాను, ఎందుకంటే అన్నీ కరెక్ట్ మెజర్తో ఉండాలి కాబట్టి స్కేల్ని యూస్ చేశాను. అలాగే 2 రూపీస్ కాయిన్స్ యూస్ చేసి వేస్తున్నాను. నేనైతే ఇక్కడ పెయింట్స్ని యూస్ చేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర వైట్ కలర్ అనేది అయిపోయింది. అందుకనే నా దగ్గర ఉన్న వైట్ కలర్ పెన్సిల్తో అయితే నేను స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో అయితే నా వైట్ పెన్సిల్ చూడండి ఒకసారి, లాస్ట్కి వచ్చేటప్పటికి ఎంత అయిందో మీకు చూపిస్తాను నేను. ఫైనల్గా ముగ్గు అయితే ఇలా లైట్గా డ్రా చేసేసుకున్నాను ఫస్ట్. తర్వాత అంతా కూడా లాస్ట్ వరకు వచ్చాక కొంచెం డార్క్ చేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. తర్వాత హాఫ్లో ఫోల్డ్ చేసేసి ఇక 2 డిజైన్ అయితే నేను అనుకున్నాను. సెకండ్ డిజైన్ ఎందుకో నాకు కలిగినట్టుగా అనిపించింది, ఫస్ట్ డిజైన్ కొంచెం దానికి మ్యాచ్ అయినట్టుగా ఉంది అనిపించింది. సేమ్ అదే ముగ్గురు నేను వేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఎలా ముగ్గులు అయితే పెట్టానో, చుక్కలు అయితే పెట్టానో అలాగే ఇక్కడ కూడా మెజర్ చేసుకున్నాను. మెలికల దగ్గర ఏమో 2 రూపీస్ కాయిన్ అనేది యూస్ చేస్తూ, అలాగే ముగ్గు దగ్గర అంతా కూడా నేను స్కేల్ని యూస్ చేస్తూ ముగ్గు అయితే డ్రా చేసేసాను. ఫైనల్ లుక్ అయితే ఇది. ఫైనల్గా వినాయక చవితికి నేను పెట్టి డెకార్ చేసి మీకు చూపిస్తాను. ఫైనల్గా నా పెన్సిల్ సైజ్ వచ్చేసి ఇలా అయ్యింది. ఓకే, మరి ఈ డిఐవై కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.